రైజ్ ఆఫ్ ది గార్గులస్ ఇది కెనడా మూవీ 2009లో రిలీజ్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు తెలుగులో డబ్ చేశారనేది నాకు తెలియదు. నేనైతే థర్డ్ పార్టీ సైట్స్లో అయితే డౌన్లోడ్ చేసి చూశాను. సో ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 20 minutes అయితే ఉంది. హారర్ స్కైఫై థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ప్యారిస్లోని ఒక పాత చర్చ్ డిమాలిటేషన్ టైంలో పురాణా గార్గేల్ రివైవ్ అవుతుంది. అప్పుడు జర్నలిస్ట్ జాక్ ఆ సీక్రెట్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ట్రై చేస్తాడు. ఆ టైంలో అతను లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాడో, ఆ నెక్స్ట్ ఏమైందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే చాలా టైం వేస్ట్, పెద్ద రాడ్ మూవీ అని అనిపించింది. 2009 ఇప్పుడు 2024 ఎండింగ్, ఇది 2025 వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ సినిమాని తీశారు అన్నది నాకు చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇవన్నీ అప్పటికి మించినట్టు చెప్తున్న ప్లస్ పాయింట్స్, ఇప్పటితో కంపారిజన్ కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, పురాణా గార్గేల్ ఆధారంగా స్టోరీ స్ట్రక్చర్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి సస్పెన్స్ ఫ్యాక్టర్, కొన్ని చోట్ల సస్పెన్స్ బాగానే పర్లేదు అనిపించింది. ఇంకా అట్మాస్ఫియర్ చూసుకుంటే చర్చి ఆ రాత్రి సమయంలో ఉండే ఆ భయానక అంబియన్స్ కొంతవరకు బాగా క్రియేట్ చేశారు అని అనిపిస్తుంది. ఇక మనీష్ ఫోన్ చూసుకుంటే CGI 2009లోనే ఆ గ్రాఫిక్స్ చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. ఆ గార్గిల్ని సరిగ్గా అసలు చూపించలేదు. అండ్ స్టోరీలో కూడా అంతగా ఏం లేదనమాట. ఎక్కువ సాగదీయడానికి ట్రై చేశారు తప్ప అసలు మెయిన్ పాయింట్ ఏంటనేది చెప్పలేదు. అండ్ క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్లు కూడా సరిగ్గా ఏం లేదనమాట. వస్తుంటారు పోతుంటారు, ఏదేదో జరుగుతుంటుంది. మొత్తానికి ఒక తలనొప్పి సినిమాలాగా అనిపించింది అనమాట. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఆ గార్గిల్ ఎక్కువ హింసాత్మకరమైన కొన్ని చేస్తుంటుంది, రక్తం వచ్చేటట్టు. సో అంతే. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీ డేటా టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. థ్రిల్లర్ హారర్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రైలర్ చూడండి, అది మీకు నచ్చితే యూ క్యాన్ ప్రొసీడ్ అనమాట, ఇంకా మీ ఇష్టం. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.9 out of 5 అయితే ఇస్తున్నాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.